సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి ఎలక్షన్ కమిషన్ పరిస్థితి? వేటగాడి వెర్రేదో అయితేనట్ట పులి బొమ్మ చూపించిందన్న సామెత ఉంటుంది. అలా మనం గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చుని ఓవర్ యాక్షన్ చేసి బ్యాచ్ లేక వైఎస్ఆర్సీపీ నుంచి ఈ నాటకాలు ఆటలు చెల్లుబాటు అవుతున్నాయి. ఇప్పుడు మీకు నిజంగా ఇంత ఫైనాన్సెస్ మీద మీకు కన్సర్న్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతకంతనం వల్లనే మేలో ఎలక్షన్స్ పెట్టుకుని ఏడవలసి వచ్చింది. ఎవడెవడో పొత్తులు పెట్టుకునే దాకా మీరు వెయిట్ చేశారు. దట్స్ వై ఇట్ ఇస్ గాట్ డిలేడ్. ఎందుకంటే గతంలో ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ వస్తానే ఈ బోగోని తపేలా ఛానల్ గాలే ఊతర కొట్టుకుని చచ్చారు. జనవరిలోనే షెడ్యూల్ జనవరి స్కెడ్యూల్ రాస్తుంది. అప్పటి నుంచి బదల కొట్టుకుని ఆఖరికి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ లాంటి కూడా ఛాలెంజ్లు చేసిన ఉదంతాలు మనందరికి తెలుసు. అప్పుడు ఆ ప్రాసెస్ లో ఎలక్షన్ కోడ్ అడ్డు రాకుండా ఉండడం కోసం ఈ నిధులు సక్రమంగా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు సభా సాక్షిగానే దాన్ని నొక్కారు బటన్లు. ఓకే, ఇది ఒక ఎత్తి అయితే అబ్బా మీకు ఫైనాన్సెస్ మీద బ్రహ్మాండమైన కన్సర్న్ ఉంది కదా రాబాయ్. మీరు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ స్టేట్ వైజ్ గా కండక్ట్ చేసినప్పుడు మా అదృష్టంకో దురదృష్టంకో జాతీయ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ ఒకేసారి వచ్చాయి. బట్ ఇదే ఎలక్షన్ కమిషన్ తెలంగాణలో ఇదే నేపథ్యంలో హరీష్ రావుని ఆ రోజు ఫైనాన్షియల్ ఎబిలిటీ మీద మీరు క్వశ్చన్ చేయకుండా పోస్ట్ పోన్ చేశారు కదా. దాని పర్యవసనంలో ఈ రోజు దాకా మీకు రాష్ట్రంలో రైతులకి రావాల్సిన రైతు బంధు పథకం రాలేదు. అప్పుడు మీరు బాధ్యతగా రాష్ట్ర ఫైనాన్సెస్ మీద ఈ రోజైనా మీరు క్వారీ తీసుకున్నారా? ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ కదా మరి. ఏది ఇది కాక రేపు ఆగస్టులో ఇస్తానని చెప్తున్నాడు ఏది రుణమాఫీ మీద, వీటి మీద ఫైనాన్షియస్ క్లియరెన్సెస్ తెలంగాణ దగ్గర తీసుకున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ కి విపరీతమైన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో నేను ఆగస్టులో చేస్తానని చెప్తున్నారు. మీ మొహానికి మీ డైరెక్షన్ లో సిఐడి ఎంక్వైరీ చేస్తే ఇవాళ పచ్చలోడ పేపర్లు వేసిన హెడ్డింగ్కే దిక్కుదేమనలేదు. దేని మీద రెస్పాండ్ అవ్వాలి, దాని మీద రెస్పాండ్ అవ్వండి. ధన ప్రవాహం జరుగుతుంది, అడ్డుకట్ట వేయండి. నేను 8 కోట్ల క్యాష్ దొరికింది ఓ చెక్ పోస్ట్ దగ్గర, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఎవరు అడుగుతున్నా చెప్పాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. అటువంటి వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి. నీ దగ్గర నేను దాకా ఉత్తరించుకున్నాడు పరాల్లో ఉన్నాడు కదా ఆ నిమ్మగడ్డాడు, పిలిచి అడగండి. పోవడం ఫర్ ఫ్రంట్ ఏదో పెట్టాడు కదరా, తీర్చిదిద్దేస్తాను కదా ఎలక్షన్ అన్నిటి. నేను ఏం తీర్చిదిద్దో అవకతవకలు ఏం జరిగావు సరదా ప్రక్షాళ ఇద్దాం కూర్చోబెట్టా. వీటికి దమ్ము ధైర్యం ఉండదు. ఎవడో ఆడించినట్టు కోతాట ఆడుతుంటే ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క నా కన్సర్న్ ఏంటంటే అంతమంది ప్రజలను ఎందుకు బాధితులు చేయాలి? కోటి మంది ప్రజలండి, కోటి మంది ప్రజలు. అడ్మిషన్స్ టైం ఇప్పుడు గత 5 ఏళ్లు బట్టి విద్యా దీవెన అంతుంది కదా, నెక్స్ట్ రైతు బంధు రైతుకు సంబంధించింది అంతుంది కదా. ఇప్పుడు ఇచ్చింది ఏంటి? అకాల సబ్సిడీ కదా, అకాల వర్షాలు, ఇన్పుట్ సబ్సిడీ, రీఎంబర్స్మెంట్, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవే కదా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తున్నవి. సో వీటికి గత 4.5 ఏళ్ల బట్టి ఇదే ఎలక్షన్ కమిషన్ ప్రతి బడ్జెట్ లో మీరు చేసేయండి కూర్చుని. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎబిలిటీ గురించి ఎలక్షన్ కమిషన్ అడుగుతుందా? అండ్ విచ్ వే? ఇది ఫస్ట్ టైం చెప్తున్నా. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని సామెత ఉంటుంది. అసలు నిజంగా ప్రజలు లబ్ధిదారులు తిరగబడండి. ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ మనకి రాకపోతే ఎలక్షన్ కమిషన్ కి బాధ్యత లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించిన తర్వాత రేపు ఎలక్షన్ చేసేసి ఓ దిక్కుమాల ప్రకటన ఇచ్చి చెదురుముదురు ఘటనలు తప్ప ఇంకేటి జరగలేదని ఒకే ఒక స్టేట్మెంట్ ఇచ్చి పారిపోయే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. వీడికి ఏం హక్కు ఉందో ఒకసారి ప్రజలు కనుక్కోమనండి. ఎలక్షన్లు సక్రమంగా నిర్వర్తించడానికి ఎలక్షన్ కమిషన్ క్లస్టర్స్ లోకి తీసుకుంటున్న ఈ వ్యవస్థలో వ్యవస్థ నిర్వహించిన విధులు ఇవ్వాలే ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే నా పాత విశ్లేషణ చెప్పాను. సోషల్ మీడియాలో జనవరి 28 నుంచి మొదలెట్టారు ఈ కార్యక్రమం. అంతున్నాయి ఫేసుల వారీగా సోషల్ మీడియాలో. ఇందాక ఒకటి చూసా, పిల్లాడు పుట్టాలా లేదా, పుట్టిన పిల్లాడు ఎలా ఉండాలా లేదా అనేది వేరే, మధ్యలో మంత్రసానితనం అంటాం కదా. మంత్రసాని కక్కొచ్చినా మంత్రసానితనం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేయాలి. సో బిడ్డ ఎలా పుడతాడో నీకు సంబంధం లేదు, పుట్టినోడు ఎలా బతుకుతాడో ఎలా పోషిస్తాడో నీకు సంబంధం లేదు. వచ్చి నువ్వు మంత్రసానితనం చేసిపో, డెలివరీ చేసిపో. ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది అది కదా. నీ దగ్గర అసలు నేను పోషించడానికి డబ్బులు ఉన్నాయా లేదా, అప్పటి వరకు నేను డెలివరీ చేసుకుంటే నీ మొగుడు మగాడో కాదో సర్టిఫికేట్ తీసుకురా, వీటితో నువ్వు సంసారం చేసావు లేదా, ఇలాంటి నీకే చాలా ప్రాపర్ ఎగ్జాంపుల్ అనిపించింది. ప్రాపర్ నేను కూడా ఇలాగే అడుగుతున్నా. నీ మొగుడు కాదో లేదో మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురా, సంసారం చేసేది లేదు ఎస్టాబ్లిష్ చేయి, ఇలా అడిగినట్టు ఉంది. నాకు నోరు తినంగా రావట్లేదు. ఎందుకంటే చాలా అసహ్యమైన బిహేవియర్ కండక్ట్ అవుతున్నప్పుడు ఎవడండి ఈ వ్యవస్థలో నక్సలైట్లు గన్లెట్టుకుని అడవలంపడు తిరగడం కాదు, ఏదో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి ఎలక్షన్లు బాయ్కాట్ చేయడం కదా సన్నాసగలరు. ఇలాంటి వాళ్ళు చేస్తున్న దాచికాలను ఎదుర్కోండి. ప్రజాస్వామ్యం మన చేతిలో లేదు, మన పరిరక్షించి నాదులు లేనప్పుడు వాళ్ళ గురించి ఎదుర్కోవాలి. ప్రజాస్వామ్యం రక్షిస్తామని చెప్తారు కదా కబుర్లు. రక్షించడం కదా నూతన ప్రజాస్వామిక విప్లవం వాళ్ళు అడుగుతుంది. సరే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకు ఈ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అవుతోంది, పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతోంది? తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నాకు ఇష్టమే కదా. ఇప్పుడు మీకు చెప్తున్నాను సార్, ప్రభుత్వం ఈ రోజు దాకా చేసిన పనుల్ని నిలువరించే స్థాయి శక్తి లేక ఒక ఎలక్షన్ కమిషన్ అనే ఒక సైంధవుని అడ్డు పెట్టుకుని
సెకండరీ రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం. ఈ సెకండరీ రాజకీయాలకి 1 కోటి మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. సో తెలుగుదేశం 64,50,000 మంది పెన్షన్దారులు, 1 కోటి మంది వాళ్ళ లబ్ధిదారులు ప్రభావితం అవుతున్నారు. 1,64,00,00,000 మంది జీవితాలతో ఆడుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉందని ప్రత్యక్షంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వాళ్ళే చెప్తున్నారు, మేము మిమ్మల్ని రక్షించాం, కాపాడమని. సో తెలుగుదేశం పార్టీ సంబంధించిన మన డిబేట్లో కూడా కొంతమంది మాట్లాడతా ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 1% కూడా ఓట్లేవంటే 1% కూడా ఓట్లేవని మాకు కూడా తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఇది ఎలక్షన్ టైంలో అవసరం ఉంటుంది కాబట్టి పెట్టుకున్నాం ఓపెన్ గా చెప్పారు చాలా మంది. అదే ఇప్పుడు పర్పస్ సర్వ్ అవుతుందా తెలుగుదేశం సర్వ్ అవుతున్నట్టే కదా. ఇది సెకండ్ రాజకీయాలు సైంధవ రాజకీయాలు చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్. అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూడండి, మీరు గమనించట్లేదు, అది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పట్టేపడి పక్కన అని చెప్పి చాలా రోజులైంది. అసలు ఏమీ తెలియని పవన్ కళ్యాణ్కి ఒక చిన్న అప్లిఫ్మెంట్ ఇచ్చాడు దత్తపుత్రుడు అని. నెక్స్ట్ వ్యవస్థలో ఈ పేపర్లతో యుద్ధం చేస్తున్నాడు. అది ఇవాళ నిదర్శనం ఏంటి, ఆ పచ్చలో రాసిన హెడ్డింగ్ ఇవాళ మెయిన్ పేజ్ లో. సో వీడితో యుద్ధం ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన, ఇది ఎదవని. మీకు అర్థమైందా? మధ్యలో క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దయచేసి 2 వారాల పాటు మీరు ఆ పేపర్లు టీవీలు చూడకండి అని కూడా అప్పీల్ అది కూడా చెప్తున్నాడు. ఎందుకంటే యుద్ధం వీళ్ళు చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు చేతకంతానికి. వీళ్ళు చేతనైతే ఏముంది, నా మేనిఫెస్టో ఇది, నేను చేయబోయేది ఇది, సంపద సృష్టిస్తాను కాదు. ఇప్పుడున్న ఫైనాన్షియల్స్ కి ఆర్థిక శాస్త్రం చదివాడు కదా, ఒక 50 నుంచి 70,000 కోట్లు మాత్రం వెసులుబాటు ఉంటుంది ఈ ప్రభుత్వం చేయడానికి. నేను ఫైనాన్సెస్ ఈ విధంగా సృష్టిస్తాను కాబట్టి 1,60,000 కోట్లు సంక్షేమం చేస్తాను మొగాళ్ళు చెప్పానండి, చెప్పలేడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన 40,000-50,000 కోట్ల ఆ సంక్షేమం కూడా ఎవరికి ఇచ్చాడు ఎవరికి తెలియదు, లచ్చిక్ చీటి సంతక గాజుల్లాగా. సో వాళ్ళ నిరంతరం ప్రజలకు ఒక ట్రాన్స్పరెన్సీతో అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలువరించలేక ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక వ్యవస్థలతో మేనేజ్మెంట్ షో స్టార్ట్ చేసాడు. చంద్రబాబు నాయుడు జీవితం సక్సెస్ రేషియో వ్యవస్థల మేనేజ్మెంట్ షోయే కదా. వాట్ ఈస్ డెమోక్రసీ ఫర్ తెలుగుదేశం అంటే మీనింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ షో విత్ రెస్పెక్ట్ టు ఇన్స్టిట్యూషన్స్. This is what the success story of Chandrababu Naidu. The same old story is repeated. హైకోర్టు తీర్పునే తప్పుపడుతుంది తెలుగుదేశం. హైకోర్టు అసలు ఎట్లా తీర్పిస్తుంది, ఇవన్నీ స్కీమ్స్ చేస్తే వైసీపీకి లబ్ధి చేకూరుతుంది కదా, అది తెలిసి ఎలక్షన్ కమిషన్ మంచిగా ఎలక్షన్ జరగాలని డెసిషన్ తీసుకుంటే హైకోర్టు ఎట్లా అట్లా తీర్పు చెప్తుందని టీడీపీ ప్రశ్న. హైకోర్టు అన్నది గౌరవ న్యాయస్థానం అన్నది వ్యవస్థే కదా సార్. వ్యవస్థలు మేనేజ్మెంట్ చేయాలి కదా. మేనేజ్మెంట్ చేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడైతే నడుము బిగిస్తుందో ఆ వ్యవస్థను తట్టుకోలేరు వాళ్ళు. యాజ్ పర్ మర్ ప్రియాంబుల్ వ్యవస్థ మేనేజ్మెంట్ అయిపోవాలి, టు బి మేనేజ్డ్, అది క్లాజ్ వాళ్ళది. వెన్ ఇట్ ఈస్ నాట్ బీన్ మేనేజ్డ్, వెన్ దే ఆర్ కమింగ్ ఫర్ ద రెస్క్యూ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ 1 crore అన్న దగ్గర వీటికి డైజెస్ట్ కావట్లేదు. అదే కోర్టు తీర్పుని తప్పుపడుతున్నారు. గతంలో కోర్టు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేయలేదు, కోర్టు చెప్తే కూడా కోర్టు ధిక్కరించి ఎన్ని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎక్కడ ధిక్కరించారు సార్, డీజీపీలు సిఎస్లు వెళ్ళి కోర్టులు నిలబడేవారు కదా. వీడికి అందించే లీకులు గాలు దరిద్రం అని ప్రతిరోజు పాప డీజీపీలు సిఎస్లు వెళ్ళి కోర్టులో నిలబడి ఇవాళ నిజంగా ప్రజలకు ఏదైతే అర్థమవుతుంది దగ్గర సినిమా కనబడుతుంది కదా వాళ్ళకి.